హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అత్యాస వ్యాపారి. రాజమహేంద్రవరం అనే గ్రామంలో ధనుంజయ అనే వడ్డీల వ్యాపారి ఉండేవాడు. ఆ ఊరిలో ఎవరూ చదువుకున్న వాళ్ళు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు చెప్పి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా అదే ఊరిలో సూరయ్య పొలమంతా ఆ కాలంలో వచ్చిన వర్షాలకు కొట్టుకొని పోవడంతో సూరయ్య తన భార్య పొలం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉన్నారు. ఏంటి లక్ష్మి, ఎప్పుడు మనకి ఎందుకిట్ట జరుగుతుంది? మన కొడుకు చదువుకి డబ్బులు కట్టాలని ఉత్తరం రాశాడు. నేను ఈ పొలం మీద నమ్మకంతో కడతా అని చెప్పాను. ఇప్పుడు ఆడికి డబ్బు పంపించకపోతే వాన్నింటికి పంపించేస్తారంట. ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావటం. మన చేతుల్లో ఏముందండి, అంతా దేవుడి మహిమ. మనకెందుకు ఇలా చేస్తున్నాడో ఏమో కూడా అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేద్దాం, మీరేం బాధపడబాకండి అని మాట్లాడుతూ ఉంటే ధనుంజయ వస్తాడు అక్కడికి. ఒరేయ్ సూరిగా, ఎన్నిసార్లు కబురు పెట్టాలరా నీ గురించి? 2 నెలల నుంచి వడ్డీ డబ్బులు కట్టడమే మానేశావు. అయ్యా, మీరే చూస్తున్నారు కదా, ఒక్క గింజ కూడా లేకుండా పంటంతా కొట్టుకుపోయింది. నా కుటుంబ పోషణంతా ఈ పొలం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎట్టా బతకాలో కూడా అర్థం కావట్లేదయ్యా. నువ్వు ఎలా చేస్తే నాకేంట్రా? నా వడ్డీ డబ్బులు కట్టలేదెందుకని అడిగితే నీ ఏడుపు గొట్టు కథలు నాకు చెప్తున్నావు. ఉన్న పలంగా 2 నెలల వడ్డీ కట్టలేదంటే నీ సంగతి చెప్తాను. సాయంత్రం మళ్ళీ వస్తా. ఈసారి నేను ఒక్కనే రాను, 4 రౌడీల్ని వెంటేసుకొస్తాను. డబ్బు కట్టలేదంటే నీ ఇంట్లో సామానంతా బయటేయించి నీ ఇల్లు లాగేసుకుంటాను అని కోపంగా వెళ్ళిపోతాడు. పరిస్థితులు పగబట్టడం అంటే ఇదేనేమో లక్ష్మి. పంట నాశనం అవడం ఏంటి? దానివల్ల మన అబ్బాయి చదువు ప్రశ్నార్థకంగా మారటం ఏంటి? అదే సమయంలో ఈ ధనుంజయ వచ్చి ఇట్ట అండమేంటో నాకేమీ అర్థం కావట్లేదు. నేను మా అన్నయ్యని సహాయం చేయమని అడుగు చూస్తాను, మీరింటికెళ్ళండి అని చెప్పి లక్ష్మి వాళ్ళ అన్నయ్య అయిన రంగయ్య దగ్గరకు వెళ్తుంది. ఏంటమ్మా లక్ష్మి, ఇలా వచ్చావు? అన్నా, ఈసారి మా పంటంతా నిన్నొచ్చిన అకాల వర్షానికి కొట్టుకుపోయింది. చాలా అవసరాలున్నాయి. కాస్త నువ్వు డబ్బు సహాయం చేస్తే ఈ సమస్యల నుండి కాస్త ఊరట పొందుతావన్నా. అయ్యో, సమయానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు లక్ష్మి. ఆ ధనుంజయ వడ్డీ లెక్కలు ఎలా కడుతున్నాడో ఏమో తెలియదు గాని పంట ఎంత గొప్పగా పండించినా, ఎంత దిగుబడొచ్చినా కూడా ఆ వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. పాత వడ్డీలు కట్టడానికి కొత్తగా అప్పు తీసుకుని కట్టాల్సి వస్తుంది. నేనే కాదు లక్ష్మి, మన ఊర్లో సగానికి పైగా ఆ ధనుంజయ లెక్కలకి డబ్బులు కట్టలేక సతమతమవుతున్నారు. ఏమైనా అందావా అంటే వాడుకున్న పలుకుబడి చూసి అందరూ ఆగిపోతున్నారు. ఏం చెయ్యాలో నాకు పాలుపోవటం లేదు లక్ష్మి. నీకు సాయం చేయలేకపోతున్నందుకు ఏమనుకోకమ్మా. సరే అన్నా, నీ ఇబ్బందులు నీకున్నాయి, దానికి ఎవరేం చేస్తాం, నేనే ఎక్కడైనా ప్రయత్నిస్తాను అని బయటికి వెళ్తుంది. లక్ష్మి అలా వెళ్తూ ఉండగా తనకి తన కొడుకు గణపతి కనిపిస్తాడు దారిలో. ఒరే గణపతి, నువ్వేంట్రా ఇక్కడ? అమ్మా, డబ్బులు కట్టలేదని డబ్బులు తీసుకొని రమ్మని పంపించేశారమ్మా. ఈరోజు డబ్బులు ఇస్తే తిరిగెళ్ళి కట్టేస్తానమ్మా. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద నాన్న. ఎప్పుడు తిన్నాం ఏమో, ఇంటికెళ్ళి అన్నం తింటూ మాట్లాడుకుందాం పద. అవునమ్మా, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. గణపతి హడావుడిగా వంటగదిలోకి వెళ్లి గిన్నెలు చూడగా అన్ని గిన్నెలు ఖాళీగానే ఉంటాయి. అమ్మా, అన్నం కూరలేమీ లేవు, చాలా ఆకలిగా ఉందమ్మా. ఓరే, ఇంట్లో తినడానికి నూక గింజ లేదురా అని పంట నష్టం గురించి చెప్తూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న గుడి దగ్గరికి వెళ్లి అక్కడ కొట్టి ఉన్న కొబ్బరికాయలు తీసుకొస్తుంది లక్ష్మి. నాయనా, ఈ పూటకి కొబ్బరికాయలతో ఆకలి తీర్చుకో తండ్రి. సాయంత్రానికి ఏదో ఒకటి చేసి వంట చేసి పెడతాను. నువ్వొచ్చిన ఆనందంలో ఇంట్లో తినడానికి ఉందా లేదా అని కూడా ఆలోచించలేదు. సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నందుకు క్షమించరా. అమ్మా, ఇక్కడ మీరు ఇన్ని కష్టాలు పడుతూ నాకు డబ్బులు పంపిస్తున్నారని అనుకోలేదమ్మా. మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతూ చదువుకుంటున్నానని ఆలోచిస్తేనే చాలా బాధగా ఉందమ్మా. నేను కూడా చదువు మానేసి మీతో పాటు పని చేస్తానమ్మా. తప్పురా నాయన, ఇంకెప్పుడు అట్టా మాట్లాడుకు. మేం చదువుకోలేకపోవటం వల్లే ఇట్టా ఉన్నాం. నువ్వు చాలా గొప్పగా చదువుకోవాలి. చదువు లేనోడే వ్యవసాయం చేస్తాడని మళ్ళీ నువ్వు నిరూపించబాకు.
బాగా చదువుకున్న తర్వాత కూడా నీకు వ్యవసాయం చెయ్యాలనిపిస్తే చెయ్యి గాని చదువు మానేసి కాదయ్యా. తల్లి తండ్రులుగా నిన్ను బాగా పెంచడంతో పాటు చదువు నేర్పించడం కూడా మా బాధ్యతే. మేం నీకోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు కాదు అని మాట్లాడుకుంటూ ముగ్గురు కలిసి కొబ్బరిని తింటూ ఉంటారు. అలా కాసేపయ్యాక ధనుంజయ కోపంగా ఇద్దరు మనుషులతో సూరయ్య ఇంటికొస్తాడు. ఒరేయ్ సూరయ్య, డబ్బులిస్తావా చస్తావా? ఈ రోజుతో నీ సంగతి తేలిపోతుంది. బయటికి రారా అని అరుస్తూ ఉంటే గణపతి బయటకొస్తాడు. అయ్యా, మా నాన్నిప్పుడు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. దానికి కారణం నా చదువేనయ్యా. మీ అప్పు తీరే వరకు నేను మీ దగ్గర పనిచేస్తాను. మీ అప్పు తీరాక నన్ను వదిలేయండి అయ్యా. అప్పటి వరకు మీరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాను. ఒరే, ఏమి చేయకండ్రా. నాకింకొక బానిసగాడు దొరికాడు. వాణ్ణి తీసుకొని పదండి అని తన అనుచరులకు చెప్పగానే వాళ్ళు గణపతిని పట్టుకుని వెళ్ళిపోతారు. తర్వాత రోజు సాయంత్రం గణపతి ఇంటికి రాగానే సూరయ్య ఆపేసి, ఒరే, నువ్వెవర్రా నా ఇంటికి వస్తున్నావు? నాన్నా, ఏంటి నన్ను అలా మాట్లాడుతున్నావు? నేను నీ కొడుకు గణపతి నాన్న. ఒరే, చదువు మానేసి పనులు చేరినప్పుడే నా కొడుకు నాకు లేనట్టు లెక్క అని మొహం మీదనే తలిపేసుకున్నాడు. తర్వాత గణపతి ధనుంజయ దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతూ ఉంటాయి. అధికారులు నేరుగా వచ్చి ధనుంజయని తన ఆధీనంలోకి తీసుకుంటారు. ఏయ్, ఎవరు మీరు? నన్నెందుకు మీ ఆధీనంలోకి తీసుకున్నారు? ఇక్కడ కాదు మాట్లాడాల్సింది అని ధనుంజయని తీసుకుని ఊరి మధ్యలో రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. కొద్దిసేపట్లోనే ఊరందరూ అక్కడికి వస్తారు. ఇన్ని రోజులు మీరందరూ ధనుంజయ్ చేతిలో మోసపోతూ వస్తున్నారు. మీ అమాయకత్వాన్ని ఆసరాగా వాడుకున్నాడు ఈ ధనుంజయ్. మీలో ఎవ్వరూ చదువుకున్న వాళ్ళు లేనందున మీకన్నీ తప్పుడు లెక్కలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నాడు. అయ్యా, ఇది మా ఊరు మనుషులెవరికి తెలిసినా సరే మీ వరకు తీసుకొచ్చే ధైర్యం చేయలేదు. ఈ విషయం మీకెట్ట తెలిసిందయ్యా? మీ ఊరి మనుషులే చెప్పారు. ధనుంజయ్ దగ్గర పనిలో చేరిన పిల్లాడు గణపతి. అతను తన పథకం ప్రకారమే ధనుంజయ్ దగ్గర పనిలో చేరాడు. తరువాత అతని తప్పుడు లెక్కలన్నింటినీ సేకరించి మా వరకు తీసుకొచ్చాడు. అతని వల్ల ఈ విషయం మాకు తెలిసింది. అయ్యా, వాడు నా కొడుకేనయ్యా. నేను చదువు మానేసి పనికి చేరాడని నేనని దూరం పెట్టాను. ఇట్లాంటి పని కోసమే ఆడు పనిలోకి చేరాడని నాకు తెలీదయ్యా. నువ్వేమీ బాధపడకు సూరయ్య. గణపతి ధైర్యం, తెగువ మాకు నచ్చింది. ఇంత చిన్న వయసులోనే ఊరిని కాపాడాలని ఆలోచన రావటం చాలా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు పెద్ద అధికారిగా ఉండాలని మా దగ్గరికి తీసుకుని వెళ్ళి చదివిస్తున్నా. అధికారి అయ్యాక నీ కొడుకు నీ దగ్గరికి వస్తాడు. అయ్యా, చాలా సంతోషమయ్యా. నా కొడుకు ఇందరి మేలు కోరుకున్నాడంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుందయ్యా. చాలా సంతోషమయ్యా, చాలా సంతోషం అని అంటాడు సూరయ్య. తర్వాత అధికారి ధనుంజయ తీసుకున్న అధిక డబ్బుల్ని ఎవరి వాళ్ళకిప్పించి ధనుంజయని తీసుకుని వెళ్ళిపోతాడు. ఊరందరూ వచ్చి గణపతి గురించి సూరయ్య ముందు మెచ్చుకుంటూ ఉంటే సూరయ్యకి ఎంతో ఆనందంగా అనిపించింది. కొద్ది రోజుల తర్వాత గణపతి ఊర్లోకి వస్తాడు. ఇప్పుడైనా ఇంట్లోకి రావచ్చా నాన్న? అయ్యా గణపతి, నన్ను క్షమించరా. నీ ఆలోచన అర్థం కాక నిన్ను అనవసరంగా తిట్టాను. చాలా రోజుల పాటు నిన్ను దూరం పెట్టాను. నాన్న, నువ్వు ఆ రోజు అలా అన్నందుకు నేనేం అనుకోలేదు నాన్న. కన్నవాళ్ల మాటలు గడప దాటవు అంటారు కదా నాన్న. అలాంటప్పుడు మీ మాటలు నన్ను తప్పుదారిలో తీసుకెళ్తాయో చెప్పండి. ఇంతలో లక్ష్మి బయటకొస్తుంది. అయ్యా గణపతి, వచ్చావా? నీ వల్ల ఊరందరూ అప్పులు కట్టే పని తప్పి కడుపు నిండా తింటున్నారయ్యా. మన ఇంట్లో కూడా నీకు నచ్చిన కొరుండుతా, ఇంట్లోకొచ్చి కూర్చోయ్యా అని గణపతిని లోపలికి తీసుకుని వెళ్తుంది. అయ్యా, నిన్న అధికారులు చదివిచ్చారా? అవునన్నా, నేను కూడా పరీక్షలు రాశాను. ఇంకా కొద్ది రోజుల్లో నేను అధికారిని అయిపోతాను. ఇక మన ఊరికే కాదు నాన్న, చుట్టుపక్కల ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటానన్నా. చాలా సంతోషమయ్యా. ఇక నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా మా గణపతి ఉన్నాడు అని 10 మంది అనుకోవడమేనయ్యా ఎదుగుదలంటే. అట్టాంటి కొడుకున్న తల్లిదండ్రుల ఆనందానికి అవధలు కూడా ఉండవు. 5 నిమిషాల అన్నం తీసుకొత్తా కొడక. ఎంత పెద్ద అధికారమైనా పూటకు సరిగ్గా తినయ్యా, సరేనా అని తన తల్లి లక్ష్మి అంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ, అత్యాస వ్యాపారి.
మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.